గొప్పతనము. నీవు నా గొప్పతనమును వృద్ధి చేయుము, ప్రతివైపు నుండి నన్ను ఆదరించుము. 71వ కీర్తన 21వ వచనము ఆంగ్ల. దేవుడు నీ గొప్పతనమును వృద్ధి చేసినప్పుడు ఒక విషయము ఎంతో నిశ్చయము, అన్ని చోట్లను ప్రతివైపు నుండి ఆదరణను నీవు కనుగొందువు. మరియు నీ యొక్క పరిశోధనలు శ్రమల సమయములలో ప్రభువు తానే నిన్ను ఆదరించును. దానియేలు 8:4-7లో పొట్టేలును గురించి చదువుచున్నాము. అది పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను నెట్టుకొనుచు గొప్పదగుచుండెను. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచు అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చెను, గొప్పదాయను. ఆంగ్ల తర్జుమలో. మనము 2 విధములుగా గొప్పవారముగా మారవచ్చును. మొదటిగా 71వ కీర్తన 21వ వచనము ప్రకారము దేవుడు నీ గొప్పతనమును వృద్ధి చేసినప్పుడు వాస్తవముగా నీవు గొప్పవాడవగుదువు. రెండవదిగా దానియేలు 8:4లో పేర్కొనిన విధముగా పొట్టేలు వలె నీవు అన్ని వైపులా నిన్ను నీవే త్రోసికొని నెట్టుకొని పోవచ్చు, నీకిష్టమైనట్టుగా జరిగించుచు డబ్బు ద్వారాను భూసంబంధమైన వస్తువుల ద్వారాను పురిగొల్పునట్టి మాటల ద్వారాను జనులను ప్రభావితము చేయుచు గొప్పవాడవు కాగలవు. ముందుకు త్రోసికొనుచు నెట్టుకొనుచు దాని మూలముగా గొప్పదైన ఆ పొట్టేలుకు ఏమి సంభవించెను? 5-6 వచనాల్లో ఆ మేకపోతు భయంకరమైన కోపముతో వచ్చి పొట్టేలును నేలను పడద్రోసి నశింపజేసినని చదువుచున్నాము. రాజకీయముగాను ఆధ్యాత్మికముగాను ఏ విధముగానైనను నాయకులుగా ఉండగోరి బలాత్కారముగా అధికారమును ఆక్రమించుకుని వారందరికీ ఇది ఒక గొప్ప హెచ్చరిక అయ్యున్నది. ఇతరులతో పోటీపడి నిన్ను నీవే త్రోసికొని నెట్టుకొని గొప్పగాగుటకు ప్రయాసపడుట వలన జనులను ప్రభావితము చేసి లేక పలుకుబడి చూపించి ఇతరులను ఆకర్షించున్నట్టి వక్రమైన మార్గములతో ప్రజలను నీ వైపు వశపరచుకొనుట వలన నీవు గొప్పవాడవు కావచ్చును. కానీ దాని యొక్క అంతము వినాశకరముగా ఉండునని జ్ఞాపకము చేసుకొనుము. నీవు చేపట్టిన ఆ పదవిలో లేక హోదాలో నీవెన్నడూ ఆదరణను కనుగొనలేవు. అయితే మరొక వైపు దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు ఎవరునూ నీకు విరోధముగా నిలువలేరు. తదుపరి ఒక్కొక్క సంవత్సరములో ఆయనే నిన్ను ఓదార్చి ఆదరించును. నీవు ఆదరణ పొందిన వెంటనే ఇతరులకు కూడా ఆదరణగా ఉందువు. నీ సామర్థ్యము నిన్ను ఉన్నత స్థానమునకు తీసుకొని పోవచ్చును, కానీ నీ స్వభావము మాత్రమే నిన్ను ఆ స్థానములో నిలవబెట్టును.